యాక్షన్. కొత్త ఏడాది సంక్రాంతి కోడి పందాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో వెండితెరపై పోటీ పడే కోడి పుంజుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణగా సాగుతుందనుకున్న ఈ పందెంలో లేటెస్ట్గా ఓ ట్విస్ట్ వచ్చి పడింది. బహిర్గతంగా గౌతమిపుత్ర శాతకర్ణి వర్సెస్ ఖైదీ నెంబర్ 150గా కనపడుతున్న అంతర్లీనంగా రామ్ చరణ్ వర్సెస్ మోక్షజ్ఞగా మారబోతుందని లేటెస్ట్ ట్రేడ్ టాక్. ఖైదీ నెంబర్ 150లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాటలో కనిపించబోతున్నాడన్న విషయం తెలిసిందే. మెగాస్టార్తో కలిసి స్టెప్ వేయబోతున్న విషయం ఇప్పటికే అధికారికమైంది. అయితే అసలు ట్విస్ట్ అనేది మరో ఎండ్ నుంచి లేటెస్ట్గా వచ్చింది. బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్న నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న విషయం తెరపైకి వచ్చింది. గతంలోనూ హల్చల్ చేసిన ఈ సమాచారంలో వాస్తవం ఉందని, బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా అయినటువంటి ఈ సినిమాలో ఓ కీ రోల్లో మోక్షజ్ఞ నటించారన్న టాక్ సినీ జనాల్లో వినపడుతుంది. అయితే అధికారికంగా ఎవరూ దీన్ని ధృవీకరించలేదు. ఒక్కసారి ఈ వార్త అధికారికమైతే నందమూరి ఫ్యాన్స్లో ఉత్తేజం మరింతగా రెట్టింపు అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. అప్పుడు బాలయ్య వర్సెస్ చిరంజీవి కాస్త చెర్రీ వర్సెస్ మోక్షజ్ఞగా మారిపోతుందని సినీ జనాలు అనుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.